అన్ని నామినేషన్స్ ఒకెత్తైతే బిగ్ బాస్ సీజన్ 9లో 9వ వారం నామినేషన్స్ మరొకెత్తనే చెప్పాలి. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఊహించలేని విధంగా తనుజ బర్నీని నామినేషన్ చేసింది. ఇక తనుజ బర్నీని ఎప్పుడైతే నామినేషన్ చేసిందో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఫ్యూజులు ఎగిరాయనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజ బర్నీని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, బర్నీ గారు మీరు ఆల్రెడీ రెండోసారి రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా మీరు మీ సింపతి గేమ్ ఆపకుండా అదే కంటిన్యూ చేస్తున్నారు. మీరు మాట్లాడుతుంటే మధ్యలో దివ్య వస్తూ ఉంటుంది, దివ్య మాట్లాడుతుంటే మీరు మధ్యలోకి వెళ్తుంటారు. సో ఇవన్నీ ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసి మీ ఇండివిజువల్ గేమ్ నేను చూడాలనుకుంటున్నాను అంటూ తనుజ ఈ పాయింట్తో బర్నీని నామినేషన్ చేసింది. అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏముంది అంటే, ఆ రోజు ఏదైతే కెప్టెన్సీ టాస్క్లో మీరు నా సైడ్ నుంచుంటే బాగుంటేది, ఎందుకంటే డే 1 నుంచి కూడా మీతో ట్రావెల్ చేసిందే నేను, కానీ మధ్యలో వాళ్ళ కోసం మధ్యలో ఏదో మీకోసం గేమ్ ఆడిందని చెప్పేసి ఆ అమ్మాయి వైపు నుంచోవడం నాకు నచ్చలేదు. ఆ రోజు మీరు ఆమె కోసం తీసుకున్న స్టాండ్ ఏదో నా కోసం తీసుకొని ఉండుంటే నేను కెప్టెన్గా ఎలా చేసేదాన్ని ఏంటి అనేది చూపించడానికి నాకు ఒక అవకాశం ఉండేది. సో ఏదేమైనా సరే మీరు మాస్క్ వేసి సింపతి గేమ్ ఆడుతున్నారని అనిపించింది కాబట్టి ఆ మాస్క్ తీసేసి బర్నీ గారిగా చూడాలనిపించింది అంటూ తనుజ ఈ పాయింట్ చెప్పి నామినేషన్ చేసింది. అయితే బర్నీ దాన్ని డిఫెన్స్ చేస్తూ, తనుజ నేనెప్పుడు కూడా ఒక విషయం, దివ్యాని నేను మాట్లాడినప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వమని చెప్పలేదే. ఇంకా నేను ఆ రోజు ఏదైతే నాకు గౌరవ్కి ఏదైతే ఇష్యూ జరిగిందో అప్పుడు మధ్యలో ఈమె గౌరవ్ మాట్లాడుకున్నప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పాను, నువ్వు నా ఇష్యూ గురించి మాట్లాడద్దు దివ్య అంటే నేను మీకోసం మాట్లాడలేదండి, ఆ గేమ్లో నేను ఉన్నాను కాబట్టి మాట్లాడానని. సో నేనెప్పుడూ ఆమెనే ఎవరితో నా కోసం గొడవలు పెట్టుకోమని నేను చెప్పలేదు అంటే మధ్యలో దివ్య కలగ చేసుకుంది. నువ్వెందుకు తనుజ నా విషయంలో ఆయన్ని నామినేషన్ చేస్తున్నాను అంటే, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, నీతో కాదు కదా, ఇంకో ఇలాగే మధ్యలోకి వస్తున్నావు, నీ వల్ల ఆయన గేమ్ పోతుంది, నువ్వు బాగానే ఉంటున్నావు అంటూ దివ్య కూడా ఓ రేంజ్లో ఇచ్చుకుంది తనుజ. మరి మొత్తానికి తనుజ బర్నీని ఈ పాయింట్ చెప్పి నామినేషన్ చేయడం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.